హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వంకాయల్ని బాగా నీళ్ళలో నానబెట్టుకోవాలి సాల్ట్ కలిపి. తర్వాత మనం కావాల్సినంత నూపప్పు, ఏది మనం కూరకు అనుకున్న వంకాయలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి నెక్స్ట్ మిక్సీలో తీసుకుని పచ్చిమిర్చి కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని మిక్సీ చేయడానికి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దాన్ని తీసుకుని మిక్సీ ఆడుకోవాలి. ఏదైతే మనం పచ్చిమిరపకాయలు నూపప్పు అనుకున్నామో కొంచెం మిక్సీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, లేదంటే ఫేస్ పాడవుద్ది. సో మిక్సీ కొంచెం అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. ముందే సాల్ట్ యాడ్ చేస్తే మనకు కొంచెం మిక్సర్ నలక్కపోయే ఛాన్స్ ఉండొచ్చని మా అమ్మగారు చెప్పారు, అదే మీకు చెప్తున్నాను. సాల్ట్ తగినంత. వంకాయ పుచ్చుంటే తీసి పక్కన పడదొప్పండి అని చెప్పాలి. స్టార్టింగ్లోనే వచ్చింది. ఏం గుత్తి వంకాయ? గుత్తి వంకాయ విత్ నూపప్పు. మామూలుగా గుత్తి వంకాయ దేంతో చేస్తారు? బోల్డ్ అల్లం, పచ్చిమిర్చి, కూర కారం, కొత్తిమీర కారం, అన్ని రకాల గుత్తి వంకాయ చేసుకుంటాం. మసాలా వంకాయలో సకల దరిద్రాలు వేయచ్చు. ఇది నూపప్పు సి విటమిన్ ఉంటుంది. రోజు కంపల్సరీ చెంచాడు నూపప్పు తింటూ ఉండాలి. అందుచేత మనం చూస్తున్న ఆడియన్స్ చెప్పేది ఏంటంటే, ఈ కత్తిపీటలో మీరు ట్రై చేయకండి, ఈ పాతరం వాళ్ళు చేసేది. గవాలు వంకాయ వాళ్ళు వేలు తీస్తారనుకోండి, నాన్ వెజ్ ఐటమ్ అయిపోతుంది. మేము పూర్వ ప్రతి వంకాయని చెక్ చేయడం మ్యాండేటరీ. ఎందుకంటే పుచ్చున్న మనం వెజిటేరియన్ కూర చేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ కన్వర్ట్ అయిపోతారు అనవసరంగా. మా ఇంట్లో నెంబర్స్ ఉందా పుచ్చు? డౌట్ మచ్చ కనబడతాం. మచ్చ పుచ్చు సరిగా చూడు. పుచ్చు కాదు, చచ్చు. చచ్చు. మనకి తరిగిన వంకాయలు రెడీగా ఉన్నాయి. మనం తయారు చేసుకున్న నూపప్పు మిక్చర్ కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకుని కూర సైజుకి తగ్గ మూకుడు దాని మీద పెట్టేయడమే. కళాయి. నేను ఏమైనా తప్పుడు బదులు మాడుతుంటే మా అమ్మగారు కరెక్ట్ చేస్తూ ఉంటారు. అలా స్టక్ అయిపోయి పోయి పర్లేదు. తడుంటే పోస్తే మంట వస్తుంది కదా, అది టిప్పు చెప్పు మరి. చిచ్చు అంటే ఇలా తడికి మంట రాదు, చిచ్చు సౌండ్ వస్తుంది. ఎక్కువ నూనె మరిగేటప్పుడు నీళ్ళు పడితే బగ్గు ఉంటుంది. దీపావళి ఏమన్నాడు, తగినంత నూనె, 4 స్పూన్లు నూనె, టేబుల్ స్పూన్లు ఆయిల్. స్పూన్లోకి అక్కడ ఉంది, పంపేస్తున్నాను క్లాసులో పగిలిపోతున్నట్టు. సనా ఓకే. ఇప్పుడు గుత్తి వంకాయలో కొంచెం నూనె మరి ఇది కాలే కదా ఈలోపు. ఓకే, ఈ వంకాయల్లో దీన్ని స్టఫ్ చేయాలి, కూరాలి. ఒక్కొక్కటి అందులో వెయ్యాలి. నూనె ఇంకా వేయలేదు, పర్లేదా? పర్లేదు. లేదంటే స్టఫ్ చేసి రెడీ పెట్టుకుని ఒకసారి కూడా వేసుకోవచ్చు. అటు ఇటు తిరగలేదు. వేగక ముందు వంకాయలు చూడడానికి బాగున్నాయి కదా. ఇప్పుడు వీటిని చిన్నవన్నీ తీసాను, పెద్ద వచ్చేసి కుంభిపాకమే. మనం కోసుకున్న వంకాయలు, చేసుకున్న నూపప్పు మిక్చర్ కూరింది అండ్ అవన్నీ కలిపి నూనెలో వేసి బాగా మగ్గించడానికి రెడీగా చూసి ఇందులో వేయడం జరిగింది. ఆ మిక్సీలో మిగిలిపోయిన పేస్ట్ కూడా వేసేసుకుందాం, ఎందుకంటే అది కూడా మనం తినడానికి రెడీ చేసుకుంది కదా. ఇక్కడ మనం కూరకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, కలర్ కోసం, హెల్త్ కోసం మొత్తానికి. అలాగే ఉంది పెట్టి నీళ్ళు కావాలి.
పళ్ళ మీద వాటర్ పోస్తే ఏమవుతుంది? అది ఆవిరికి లోపల నీళ్ళు పడి మగ్గిపోతుంది. నీళ్ళు లోపల కూరలో పోయక్కర్లా. పోయకుండా ఉంటే కూర టేస్ట్గా ఉంటుంది. నీళ్ళతో ఉడకపెడితే ఒకలా ఉంటుంది, ఈ ఆవిరితో ఉడకపెడితే ఇట్లా ఉంటుంది. ఎలాగా మళ్ళీ పైన వాటర్ ఆవిరైతే ఏమవుతుంది? కూర టేస్ట్గా ఉంటుంది. దీనికి దానికి సంబంధం ఏంటి? పైన నీళ్ళు ఆవిరి పడి కూరలో పడతాయి. కింద ఆవిరి పడుతుందంట. ఓకే. ఈ ఆవిరి టిప్ ఏదో పనిచేసినట్టుంది. నీళ్ళు సగం అయ్యాయి. మనం కావాల్సిన అన్ని పనులు చేసేసి, అంటే వంకాయలు రెడీ చేసి, కూర తిరిగేసి, మిక్సీ ఆడేసి అన్నీ వేసేసామని కదా అని వదిలేకండి. అప్పుడప్పుడు దీన్ని కలుపుతూ ఉంటే కూర మాడిపోకుండా తినడానికి రెడీగా ఉంటుంది. చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంటుంది. స్మెల్ అయితే బాగుంది. చాలా టైం పట్టేలాగా ఉంది. వంకాయలు మగ్గడానికి టైం పడుతుంది. వంకాయ అంత ఫాస్ట్గా ఏది వంకాయ అంత ఫాస్ట్గా ఏది మగ్గదు. టైం పడుతుందంట. మళ్ళీ పచ్చికాయ ఉడకాలి కదా కొంచెం. దేనికైనా ఒక టైం అంటే వంకాయ ముందు గట్టికాయ. సో కూర ఫినిష్ అయిపోయినట్టే. ఓకే తినేయచ్చు మనం. ఓకే అయిపోయింది. ఆ నీళ్ళన్నీ అలా ఆవిరైపోయాయి. ఇగో